దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరలోకమందున మా కన్న తండ్రి ఉదయకాలం అంతే తండ్రి, మమ్మల్ని గడిచిన వారం దేవ కాపాడినందుకు లెక్కలే వందనాలు ప్రభువా. ఉదయకాలంలో ప్రభువా ఆరాధన అంతట్లో దేవని కృపను సహాయతను దయచేసినందుకు లెక్కలే వందనాలు ప్రభువా. అలాగే తండ్రి సాయంకాల సమయంలో దేవ తండ్రి ఇలా ప్రభువా ఇలా నిన్ను స్తుతించుకునే అవకాశం తండ్రి మా అందరికి ఇచ్చినందుకు లెక్కలే వందనాలు ప్రభువా. అలాగే తండ్రి ఈ కూడికలో తండ్రి పాటల్లో వాక్యంలో దేవ తండ్రి వాయిద్యాలలో తండ్రి మీరే నీ సహాయతను దయచేయని ప్రభువా. అలాగే దేవ తండ్రి ప్రభువా తండ్రి ఎప్పుడు పాడుచున్న ప్రభావ పాటలతో మంచి స్వరాన్ని దయచేయని ప్రభువా తండ్రి. అలాగే ప్రభావం మహిమగాని ప్రభావం తండ్రి కూడికంతట్లో దేవ తండ్రి నీ కృపను సహాయతను దయచేస్తారని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు గురించి నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవునికి స్తోత్రం. అలాగే
మన మధ్యలో ఉన్న సంతోషమ్మ గారు వచ్చి పాట పాడతారు. నిత్య వెలుగు ఈ వాక్యం శక్తి గలది నా త్రవకు నిత్య వెలుగు గొరపపిని నేను తండ్రి పాప ఊబిలో పడి ఉంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమో నిధి ఆత్మ లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమో నీదు మను భూమిలో రాజువు నీవే నారుదిలో శాంతి నీవే కుమ్మరించుము నీవు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదాం రించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారుల
ఈ స్తోత్రం అలాగే చక్కగా పాడిన గ్రేసి వందనాలు. అలాగే మనం అందరూ లేచిన మనలాంటిదైతే కీర్తనలు ఉత్తర పత్రికలుగా చదువుకున్నాం. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు నడిపించు సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణం నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మేసారు కొండల నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను. నీ జలపనియు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా నుండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖ క్రాంతుడునే సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషణల చేత నా ఎముకలు విరిచిచున్నారు. ఆఖరి వచ్చిన అందరూ చదువుకొని నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యం ఇంతవరకు పాటలు పాడి స్తుతించి అలాగే ఉత్తర ప్రత్యుత్తరంగా చదివిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసే సమయంలో ఆరాధనతో దేవుని స్తుతించి ఆరాధించుకున్నామని మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడు అనే పాట పాడుకుంటూ ఈ సమయంలో దేవుని మనం స్తుతించి ఆరాధించుకున్నామండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి
కూర్చున్నా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమగణతకు ఆరుడవు నీవే నా దైవం వ్యాధులను తొలగించినావు మృతులను మొయ్యెత్తినావు వ్యాధులను తొలగించినావు మృతులను మొయ్యెత్తినావు యెహోవా రాఫా స్వస్థపరచు యెహోవా రాఫా స్వస్థపరచు నన్ను స్వస్థపరచు ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమగణతకు ఆరుడవు నీవే నా దైవము మహిమగణతకు ఆరుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నీకే ఘనత ప్రభావం ఆరాధన నీకే మహిమ నీకే ప్రభావం నీకే ఇదిగోనైనా ఉదయకాలం నుంచి మమ్మల్ని సజీవులలో కాపాడు ఈ సాయంకాల సమయం తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గొప్ప భాగం ఇదిగోనైనా ఎన్నో విధాలుగా మాకు సహాయతను అందించింది దేవా పాటల పాటలో సహాయతను అందించారుగా కీర్తన ప్రత్యేక రీతిలో చదువుకొని సహాయతను అందించింది దేవా ఈ ఆరాధనలో మీరే మహిమ పొందారని మేము విశ్వసిస్తూ కుమారుని యేసుక్రీస్తును ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి మనం పాటల ద్వారా దేవుని మహిమపరిచాం అలాగే ఉత్తర ప్రత్యుత్త రీతిలుగా అలాగే ప్రతి విషయంలో కూడా దేవుని మనం స్తుతించి ఆరాధించాము ఈ సమయంలో కొన్ని నిమిషాల పాటు మరి దేవుని విలువైన సంగతులు మనం ధ్యానం చేద్దాము పరిశీలన చేసుకుంటూ సంగతులు అలా ఉన్నాయో లేదని మన లేఖనాలను చూసుకున్నాం ప్రార్థన చేసుకుని మనం ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దామండి సర్వ సృష్టికి కారణభూతుడైన పరమంతున్న గొప్ప దేవ మహోన్నతుడ మహాగణుడా అద్భుతాలు ఇచ్చేదేవ ఆశ్చర్యక్రియలు జరిగించేదేవా ఎదుగునైనా కొన్ని కాలం నుంచి ప్రభుత్వం కాపాడాలని సాయంకాల సమయం ఆరాధనలో నాయన మీరు సహాయతను అందించి ఇప్పటి వరకు తోడుకున్నారు ముందు కూడా నాయన మీరు సహాయతను అందించండి నాయన మీకు మహిమకరంగా నాయన జరిగేటట్లు సహాయతను అందించండి నాయన దేవునైనా ఎన్నిక లేని వాడిని అయోగ్యునైనప్పటికీ నాయన దేవునైనా మీరు నిలవబెట్టుకుని తల్లి మీరు విలువైన మాటలు అందించే ఒక సాధనంగా నన్ను వాడుకుంటున్న దేవ మీకు స్తోత్రం పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించు చెబుతున్న నాయన జీవించే మనసును వించండి వీళ్ళు గ్రహించే శక్తిని
దయచేయమని సమస్తమైన మాకంత ప్రభావాలైనా మీకే ఆలపిస్తూ మీ కుమారుని యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన కన్న తండ్రి అయిన దేవునికి నాకు వందనాలు తెలియజేస్తూ చేరికుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరూ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్న పాఠం ఏంటంటే మరి క్రైస్తవ స్త్రీ అలంకరణ అనేది ఈ విధంగా ఉండాలి అనే అంశం పైన మనం ఈరోజు మాట్లాడుకోవచ్చున్నాం కనుక మనమందరం శ్రద్ధగా మరి దేవుని సంగతులు గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలని ప్రభు యేసుక్రీస్తు వారి పక్షాన మీకు తెలియజేస్తాను. అలంకరణ అనగానే స్త్రీల మీదకి వెళ్తూ ఉంటుంది. అంటే ఒక భావన అనేది స్త్రీల పట్లే ధరిస్తారనే భావనలో మనం వెళ్ళిపోతూ ఉంటాం ప్రియమైన దేవుని వల్ల. కానీ ఈ విధంగా చూస్తే శరీరాన్ని బట్టి మనం చూస్తే ఎలా ఉన్నదండి, స్త్రీ అని పురుషుడు అని. కానీ ఆత్మానుసారంగా అంటే బైబిల్ వాక్య ప్రకారంగా కనుక మనం చూస్తే ప్రియమైన దేవుని వర్లారా మరి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ ఒకటే అని దేవుని వాక్యం ద్వారా దేవుని మాటల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వర్లారా. అంటే ఒక్క సందర్భాన్ని కనుక మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3:26 కనుక మనం చూస్తున్నట్లయితే లేఖనాల్లోకి వెళ్ళి సంఘంలో ఉన్న వారిని గురించి దేవుడు తెలియజేస్తున్న మాట మనం చూసినట్లయితే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి కుమారులను, అంటే విశ్వసించిన ప్రతి వారం కూడా ఎవరమండి దేవునికి కుమారులను కుమార్తెలు ఉన్నాం ప్రియమైన దేవుని. చదివితే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు. అంటే ఇది ఒక సందర్భాన్ని చూస్తే అలంకరణ అనే దాన్ని కనుక మనం చూస్తే అని కాదు ప్రియమైన దేవుని వర్లారా, పురుషునికి కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఈ యొక్క పాఠంగా మనం నేర్చుకోవటానికి తీసుకోవటానికి గల ముఖ్య కారణం ఏంటంటే సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఇవి ఎన్నో సందర్భాలు ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఈ యొక్క క్రైస్తవ స్త్రీలు అనేవారు కదే వచ్చేటప్పుడు బోధకులు చెబుతున్న మాట ఏంటంటే మీరు బంగారు నగలు పెట్టుకోకూడదు, ఇంకా చూస్తే గాజులు పెట్టుకోకూడదు, ఇంకా ఏంటండి బంగారు నగలు, గాజులు, పువ్వులు, ఈ యొక్క కాటిక ఇవన్నీ పెట్టుకుని రాకూడదని చాలా సంఘాల్లో ఇటువంటి బోధ చేస్తున్న బోధకులు ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు ప్రియమైన దేవుని వర్లారా. మరి ఇవన్నీ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే మంగళసూత్రం కూడా వేసుకుని రాకూడదని చెప్పే పరిస్థితులు కూడా ఎన్నో మనకి కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వర్లారా. కానీ ఒక సందర్భం కనుక చూస్తే వివాహం జరిగేటప్పుడు చూస్తే చూడండి, మరి పెళ్ళి కుమారునైనా లేక పెళ్ళి కూతురునైనా చూడండి, పెళ్ళి కూతురికైతే చాలా ఎక్కువ అలంకరణ చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వర్లారా. అంటే సమస్తము ఏం చేస్తారు, సిద్ధపరుస్తారు, సిద్ధపరిచి ఆమెను చాలా అందంగా తయారు చేసి ఏం చేస్తారు ప్రియమైన దేవుని వర్లారా. మరి మందిరంలోకి తీసుకుని వచ్చిన తర్వాత వివాహం అయితే జరిపిస్తారు ప్రియమైన దేవుని వర్లారా. మరి జరిపించిన ఈ యొక్క బోధకులే మందిరానికి వచ్చేటప్పుడు ఏమని చెప్తారంటే ఇవన్నీ మీరు తీసివేసిరండి, ఇవి పెట్టుకోకూడదు, ఇవి ఒక లోకంలో ఉన్న ఆచారాలు అని
చెప్పే పరిస్థితులు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటున్నాయి, అలాగే వినిపిస్తూ మనకి ఉంటున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే వీరు ఎలాగా చెబుతున్నారంటే వారికి అర్థం కావట్లేదు, దేవుని మాటలు వారికి అర్థం కావట్లేదు. అందుకే లేఖనాల్లోకి వెళ్ళి మనం ఒక వాక్యం కనుక చూసినట్లయితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూసినట్లయితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, 2 పేతురు 3:16 అండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తగిన లేఖనంలో అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. వీరేం చేస్తున్నారండి? వీరు అపార్థము చేస్తున్నారు. లేఖనాలని ఏం చేస్తున్నారండి? దేవుడు చెప్పిన సంగతుల్ని అపార్థము చేసి బోధిస్తున్న పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నది ప్రియమైన దేవుని వల్ల. విద్యాహీనులు అంటే విద్యలో స్థిరమైన మనస్సు లేనివారు, అంటే వాళ్ళు అస్థిరులు అంటే స్థిరత్వము లేనివారు ఏం చేస్తున్నారండి? అలంకరణ గురించి ఆంక్షలు పెట్టి వారిలో ఈ యొక్క ఆంక్షలు పెట్టేవారిలో చాలామంది చదువుకున్న వారే ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. కొంతమంది అయితే చూసినట్లయితే కొంతమంది బోధకులు ఏం చేస్తారండి? ఒక మందిరంలో కొన్ని సిద్ధాంతాలు వారు పెట్టుకుంటూ ఉంటారు. ఆ సిద్ధాంతాల ప్రకారంగానే వారు ఏం చేస్తారంటే నడుస్తూ ఉంటారు. ఆ సిద్ధాంతాలు దేవుడు చెప్పకపోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని వారు ఏం చేస్తారంటే వ్యర్థంగా బోధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. వాళ్ళు ఏంటి? ఒక సిద్ధాంతానికి కట్టుబడిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఏ అయితే సిద్ధాంతాలు పెట్టుకున్నారో ఆ సిద్ధాంతాల ప్రకారంగానే వారు నడుస్తూ ఉంటారు ప్రియమైన. అందుకే లేఖనాల్లోకి వెళ్ళి మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకాయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట ప్రియమైన దేవుని వారు. ఏం చేస్తున్నారంట? వారు ఈ యొక్క సిద్ధాంతాలు, ఈ పూలు పెట్టుకునే విషయంలో, గాజులు పెట్టుకునే విషయంలో, కాటిక పెట్టుకునే విషయంలో, మరి వస్త్ర అలంకరణ విషయంలో, ఇవన్నీ వారు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పినట్టుగా మానవులు అయిన వారు వీరు కల్పించుకుని వీళ్ళు ఏం చేస్తున్నారండి? దేవోపదేశములుగా బోధించుచు వ్యర్థముగా ఆరాధిస్తున్నారని దేవుని మాటల ద్వారా దేవుడు మనకే తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. వీరు ఏంటంటే వాక్యంలో స్థిరత్వం లేని వారు ప్రియమైన దేవుని వారలారా. వీరు ఈ విధంగా బోధిస్తూ అనేకుల్ని వీరు ఏం చేస్తున్నారంటే మందిరంలోనికి రానివ్వకుండా చేస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. దేవుడు చెప్పాడని చెప్పుతూ వ్యర్థంగా బోధిస్తున్నారు. ఇంకా మనం చూస్తే కొన్ని సంఘాల్లో చూడండి, తెల్లని వస్త్రాలు అంటే వైట్ అండ్ వైటే, మొత్తం అంతా వైట్ అండ్ వైటే వేసుకోవాలనే ఆంక్షలు కూడా పెట్టిన పరిస్థితులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. మొత్తం అంతా వైట్ అండ్ వైటే. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట ప్రకారంగా మనం జీవించాలని వారు తెలియజేస్తూ ఉంటారు. ఏంటంటే తెల్లని వస్త్రములు కట్టుకోవాలని. అంటే ఆ సందర్భాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథము
7వ అధ్యాయములోకి వెళ్ళి మనం చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు కనుక మనం చూస్తున్నట్లయితే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? ఆ పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు, ఏమని? తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. చూడండి, అంటే తెల్లని వస్త్రములు మనం వేసుకోవాలి, వైట్ అండ్ వైట్ వేసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాక్య భావం కనుక మనం చూస్తే, మరి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుని వాటిని తెలుపు చేసుకునిరంట. మరి రక్తంలో వస్త్రాలు ఉతికితే ఏమవుతాయండి? మన వస్త్రాలు ఏమవుతాయండి? తెల్లగా అవుతాయా? ఏమవుతాయండి? ఎర్రగా అయిపోతాయి. ప్రియమైన దేవుని వర్లారా, అంటే ఈ యొక్క వాక్య భావము తెలియక మానవులు కల్పించుకుని పద్ధతులు, దేవోపదేశములని వ్యర్థముగా ఆరాధించే స్థితిలోకి వీరు వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారి. ప్రియమైన దేవుని వర్లారా, మరి ఆయనలో మనం ఏం చేయాలండి? మనం కడగబడాలి, మన జీవితాలు మార్చుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారా, తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధతకు సూచన, స్వస్థతకు సూచన. ప్రియమైన దేవుని వర్లారా, అంటే మనం పరిశుద్ధులుగా జీవించాలి. మన యొక్క జీవితాలు ఆయన రక్తంలో కడగబడటం అంటే మన యొక్క జీవితాలను ఏం చేయాలండి? మార్చుకోవటం. ప్రియమైన దేవుని వర్లారా, ఇంకా మనం లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగినట్లయితే కొంతమంది ఏమంటారంటే, ఎప్పుడు కూడా తెల్లని వస్త్రములు ధరించుకోవాలని ఒక వాక్యం మనకి చూపించి తెలియజేస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళ ఆ సందర్భాల్లో మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని వర్లారా, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూస్తే, ప్రసంగి 9వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 9 అధ్యాయం 8వ వచనం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకును. అంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క వాక్య భావాన్ని ఏం చేస్తున్నారండి? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలే. అంటే మందిరంలోకి వచ్చినా, ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేయాలండి? వైట్ అండ్ వైట్ వేసుకోవాలని వారు చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో మనకి కనిపిస్తున్నాయి. అంటే ఇంకా వేరే కలరు అవసరం లేదా? వేరే కలరు వేసుకోకూడదా? మరి వేరే కలర్ని దేవుడు సృష్టించలేదా అంటే, ప్రియమైన దేవుని వర్లారా, వీరు ఏం చేస్తున్నారంటే ఈ లేఖనాలని అపార్థం చేస్తున్నారు. దేవోపదేశములుగా మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పినట్టుగా వీరేం చేస్తున్నారండి? అలా చెప్పి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, మరి ఇటువంటి పరిస్థితులు ఎన్నో సంఘాల్లో కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని వర్లారా, అంటే వీరందరూ ఎలా అయిపోతున్నారంటే, వారు తెలియని పరిస్థితుల్లోనే వీరు ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, మనం లేఖనాల్లోకి వెళ్ళి మరొక సందర్భాన్ని చూస్తే, మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కనుక మనం చూసినట్లయితే, మనం అసలే ఎలాగ ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలి, ప్రతి వారు చెప్పే మాటలు మనం నమ్మేసి మనం అలా జీవించాలా జీవించకూడదనే మాటల గురించి దేవుడు తెలియజేస్తున్న మాట కనుక మనం చూస్తే, మార్కు గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కనుక మనం చూస్తే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిండి అని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే మీరు ఏమి వినుచున్నారో, మరి వారు ఏం చెప్పేస్తున్నారో అది వినేస్తున్నామా మనం? మరి మీరు ఏమంటున్నారండి? జాగ్రత్తగా చూసుకోమంటున్నారు, జాగ్రత్తగా వినమంటున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, అంటే మనం వారు చెప్పేది విని మనం వాటి ప్రకారంగా నడుచుకుంటే మనం ప్రమాదంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఇవన్నీ పెట్టుకోవద్దని చెప్పాడా? మరి ఏం చెప్పాడు? బంగారం పెట్టుకోవద్దన్నాడా? పువ్వులు పెట్టుకోవద్దన్నాడా? మరి గాజులు వేసుకోవద్దన్నాడా?
ఏమి చేయొద్దన్నాడు, మరి కాటుగా పెట్టుకోవద్దని చెప్పాడా అని ఇలా మాట్లాడుతున్న వారి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే వారు చెప్పిన మాటలు వినటం కాదండి, లేఖనాల్లో దేవుడు ఏం చెప్పాడు అలా ఉన్నాయా లేదా అని మనం చూసుకోలేని దేవుని మాటల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగ మాట్లాడుతున్న వారి యొక్క నోళ్ళు ఏం చేయాలంటే మనం మూయించాలండి. మూయించాలంటే మనకి వాక్యం పైన అవగాహన ఉండాలి, వాక్యము తెలిసి ఉండాలి, వాక్యంపై పట్టు ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. అందుకే దేవుడు అలా చెప్పాడో లేదో మనం లేఖనాల్లోకి వెళ్తే తీతు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూస్తే, తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కొరకు ఏం చేస్తారండి వీరు? దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వీరు ఏం చేస్తున్నారండి? ఎలా మాట్లాడే వారి నోళ్ళు ఏం చేయాలండి? మూయించాలి. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారండి? కుటుంబాలనే వారు పాడు చేస్తున్నారని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే అలంకరణ గురించి దేవుడు ఒక్క మాటలో తేల్చేశాడండి ప్రియమైన దేవుని వల్ల. ఏమని ఆయన ఒక మాటలో దేవుడు తేల్చేశాడు. ఆ సందర్భాన్ని కనుక మనం లేఖనాల్లోకి వెళ్ళి చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూస్తే ప్రియమైన దేవుని వల్ల, ఒకని భారములొకడు భరించుకునుడి, నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను ఒట్టివాడై తాను ఎన్నికైవాడని ఎంచుకుని తన తానే మోసపుచ్చుకును. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అంటే ప్రతివారు వారు చేసే పనిని ఏం చేయాలండి ప్రియమైన దేవుని వారలారా? పరీక్షించి చూసుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. మరి దేవుడు ఈ అలంకరణ గురించి ఏంటంటే, దేవుడు నరుని యొక్క వేషం అనేది దేవుడు చూడడు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులైతే ఏం చేస్తారండి? వీటిపైన దృష్టి సారిస్తారు ప్రియమైన దేవుని వారలారా. కానీ దేవుడు ఇంకా అలంకరణ గురించి ఇంత ప్రాధాన్యత దేవుడు పెట్టుకోడు ప్రియమైన దేవుని వారలారా. ఈ వేషధారణ అనేది దేవుడు చూడడు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే మనం ఒక సందర్భాన్ని కనుక చూసినట్లయితే, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగని సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ప్రియమైన దేవుని వల్ల మనుషులు ఏవైతే లక్ష్య పెడతారో వాటిని దేవుడు లక్ష్య పెట్టడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సందర్భం అంతా మనకి తెలిసిందే ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే రాజుగా అభిషేకము పొందిన, అంటే మనం 16వ వచనం 1వ వచనం గనక మనం చూస్తే, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు. నీ కొమ్ము తైలంతో నింపుకొనుము, బెత్లెహేముడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకరిని ఏం చేస్తారంటే రాజుగా అభిషేకించడానికి ప్రియమైన దేవుని వారలారా సమూయేలుని పంపినప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే, ప్రియమైన దేవుని వారలారా ఏం చేస్తాడంటే, ఆయన యెషయా కుమారుడైన ఆయన పెద్ద కుమారుడిని ఆయన ఏం చేస్తాడంటే ప్రియమైన దేవుని వారలారా చూడండి,
మనం చూసినట్లయితే 3వ వచనం, యెషయానే బలి అర్పణకు పిలువును, అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేతును. ఎవని పేరు నీకు నేను చెప్పుదును అతనిని నీవు అభిషేకించవలనని దేవుడు తెలియజేసి పంపాడు. ప్రియమైన దేవుని వారలారా, తెలియజేసి పంపినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు 5వ వచనం కనుక మనం చూస్తే, ఆయన వస్తున్న రాకకి వారు భయపడిపోతారు. భయపడుతున్న సందర్భంలో అతడు సమాధానముగానే వచ్చితనని చెప్తాడు. ఎందుకంటే మనం 4వ వచనంలో చూసినట్లయితే, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పిన బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావు అని అతనిని అడగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులైన నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయాను అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి, ఆయన ఏం చేస్తానండి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకుని, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు ఏం చేస్తారండి, పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియమైన దేవుని వల్ల అంటే దేవుడు ఏం చేస్తాడండి, హృదయ పరిశోధకుడు, హృదయాన్ని పరిశోధించే దేవుడిగా మనకి కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఎంతంటే మనం ఎవరిని ధరించుకున్నామండి, క్రీస్తులోనికి మరి యేసుక్రీస్తు వారిని మనం అంటే బాప్టిజం పొందుకున్న మనం యేసుక్రీస్తు వారిని ధరించుకుందామండి. మరి యొక్క అలంకరణ, పై అలంకరణ ఎవరు చూస్తారండి, మనుషులు చూస్తారు. ఏ విధంగా చూస్తారు చూడండి, పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తారండి, పెళ్లి కూతురిని చాలా అందంగా రెడీ చేస్తారు. ఒక బంగారు నగలు లేకపోయినా సరే పక్కింటి వారి దగ్గరికైనా నుంచైనా తీసుకొచ్చి వారు మంచిగా అలంకరిస్తారు. అలంకరించి అక్కడ చూపించినప్పుడు ఏం చేస్తారండి, పెళ్ళికొడుక్కి నచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడండి, ఆ రూపాన్ని చూసి, ఆ స్వరూపాన్ని చూసి, అందాన్ని చూసి ఏం చేస్తారండి, వాళ్ళు మోసపోయే పరిస్థితి ఉంది, పడిపోయే పరిస్థితి కూడా ఉంది. ప్రియమైన దేవుని అంటే మనుషులు అనేవారు ఏం చేస్తారండి, పై రూపంని చూస్తారు. కానీ దేవుడు మనుషులు చూసేటట్లుగా దేవుడు చూడడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే మనం లేఖనాల్లోకి వెళ్ళి ఇందాక మనం చూసుకున్నాం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే అందరికీ ఏ భేదము లేదు, అది పురుషుడని స్త్రీ అని కానీ ఎవరని కూడా భేదం లేదు. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం ఎవరమండి, క్రీస్తుని, యేసుక్రీస్తు వారిని మనం ధరించుకున్నాం. అంటే మరి ఈ అలంకరణ అంటే ధరించుకోవటం అంటే ఏంటండి, బొట్టు, అదే పువ్వులు అనేవి పెట్టుకుంటాం, గాజులు మనం ధరించుకుంటాం, బంగారు నగలు ధరించుకుంటాం. ప్రియమైన దేవుని వల్లరా మరి మనం యేసుక్రీస్తు వారిని మనం ఏం చేస్తామండి, ధరించుకున్నాం. ప్రియమైన దేవుని వల్లరా మరి యేసుక్రీస్తు వారిని కూడా మనం ఏం చేయాలండి, ధరించుకోకూడదు. మరి అంటే తప్పు బోధలు చెప్పి, ఏ విధంగా తప్పుడు మాటలు చెప్పి వారు ప్రవర్తిస్తున్నారో మనకి అర్థం కావాలి. ప్రియమైన దేవుని వల్లరా మనం చూసినట్లయితే ప్రతి సందర్భములు వారు అస్థిరులైన వారు ఏం చేస్తారండి, లేఖనాలని అపార్థం చేసి దేవోపదేశములని వ్యర్థంగా ఆరాధించే పరిస్థితి. ఎందుకంటే కేవలం యోహాను సువార్త 6:63 ఆయన ఏమన్నాడండి, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేయును. అంటే దేవుడు ఏం చేస్తాడండి, ఆత్మను చూస్తాడు, మన అక్క అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తాడు. ప్రియమైన దేవుని వల్లరా అందుకే మరి చాలామంది ఒక సందర్భాన్ని చూసి వారు మాట్లాడుతున్న మాట కనుక మనం చూస్తే, అందరూ మాట్లాడుతున్న సందర్భం దగ్గరికే మనం వెళ్దామండి. ఇప్పుడు ఏంటంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మాటలను చూసుకొని వారందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారండి. ఏమని, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు మీకు అలంకారముగా ఉండక. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నారండి,
జడలు అల్లుకోవద్దన్నారు, బంగారు నగలు పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడు అని వీరు ఈ విధంగా మాట్లాడుతున్న సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, వీళ్ళు ఏమని చెప్తున్నారండి? జడలు అల్లుకోవద్దంటున్నారు, బంగారు నగలు పెట్టుకోవద్దన్నారు. అంటే ఈ వాక్యాలని వారు అపార్థము చేసుకుని వారు ఏం చేస్తున్నారంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ విధంగా వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకున్నటయు వస్త్రములు ధరించుకున్నటేనను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమన్నాడండి? జడ అన్నాడా, జడలు అన్నాడా? మనం చూడాలి, అక్కడ గ్రహించాలి. అందుకే తగిన లేఖనములను అపార్థము చేసినట్లే ప్రతివారు కూడా ఏం చేస్తున్నారండి? అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమంటున్నాడండి? జడలు వేసుకోకూడదండి, జడ వేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది చూడండి, ఉన్న జుట్టులోనే ఎన్ని రకాలైన జడలు వేస్తారండి. చాలా రకాలైన జడలు వేసి నీ సమయాన్ని ఏం చేస్తున్నా? వృధా చేసుకుంటాను. నీకు ఇచ్చిన సమయము కొంచెమే. ఆ సమయంలో ఆ జడకి నువ్వు వెచ్చించే సమయాన్ని దేవుని వాక్యాన్ని చదవటానికి గనక నువ్వు ఉపయోగిస్తే ఎంతో ధన్యుడువు. గనుక నువ్వేం చేయాలంటే జడలు అల్లుకోవద్దన్నారండి, జడ వేసుకోవద్దని చెప్పలేదు ప్రియమైన దేవుని వారలారా. ఇంకా మనం చూసినట్లయితే బంగారు నగలు పెట్టుకునుటేను, అంటే బంగారు నగలు అంటే మనం ఏదో ఉన్నది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కానీ దేవుని మందిరానికి సమయం అవుతున్నా సరే మనం ఏం చేస్తామండి? బీరువాలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికి అంటే దేవునికి సమయం ఇవ్వకుండా విపరీతంగా అలంకరించుకునే యొక్క ప్రాధాన్యత మనం చూపిస్తూ ఉంటాం. ఈ యొక్క విపరీతంగా పెట్టుకుని దేవుని మందిరంలో గనక వెళితే ఏమవుతుందంటే అంటే ఇతరుల దృష్టి అంతా ఏమవుతుందండి? మీ మీద ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళ వారు వాక్యము వినే పరిస్థితి ఎలాగున్నా కానీ వారు ఏం చేస్తారంటే విపరీతమైన అలంకరణ చూసి మీ మీద ఎన్నో చెడ్డ మాటలు మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా మనం చూస్తే వస్త్రాలు, మరి ఆయన ఇక్కడ ఇది గమనించారు ఎవరు కూడా? బంగారు నగలు అన్నారు, జడలు అన్నారు, మరి వస్త్రములు కూడా కట్టుకోవద్దని ఇక్కడ ఉంది కదా. ప్రియమైన దేవుని వాళ్ళారా, గమనించలేని స్థితిలో ఉన్నారు. వస్త్రాలు కాదండి, వస్త్రము మనం కట్టుకోవాలి. ప్రియమైన దేవుని వరల విపరీతమైన చూడండి, బీరువాల్లో ఎన్నో రకాలైన వస్తువులు అంటే శారీస్ ఉంటాయి. అయినప్పటికీ ఇంకా కావాలని 20,000 30,000 శారీస్ కూడా కట్టుకుని మరి ఉండే పరిస్థితులు నేటి సమాజంలో ఎన్నో కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వరలారా. అందుకే ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క మాట కనుక మనం చూస్తే ఆయన ఈ విషయం ఎందుకు చెప్పాడని మనం 3వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూస్తే ప్రియమైన దేవుని వరలారా, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి యుండుడి, అందువలన వారిలో ఎవడైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే ఇది ఏంటంటే భర్తని మార్చుకోవటానికి దేవుడు చెప్పిన సందర్భం ప్రియమైన దేవుని వరలారా. ఆయన ఏమంటున్నాడండి, ఇంట్లో చర్చికి రాని భర్త ఉన్నాడు అనుకోండి, మరి చర్చికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా తయారయ్యి ఇంత అలంకరణ ధరించుకుని మన చర్చికి వెళ్తే మరి ఆయన ఏమనుకుంటాడండి, నువ్వు చర్చికే వెళ్తున్నావా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నావని మరి అపోహలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఎంతో మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వరలారా. అందుకే ప్రతిది కూడా ఏం చేయాలండి, గమనించాలి ప్రియమైన దేవుని వరలారా. మరి భర్తని మార్చుకునే విషయంలో మీరు ఎలా ఉండాలండి? వాక్యానికి ఆయన నమ్మట్లేదు, ఆయన అవిధేయుడిగా బ్రతుకుతున్నాడు.
దేవుని నమ్మని స్థితిలో ఉన్న భర్తని ఏం చేయాలండి, మనం మార్చుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, మరి ఇలా చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారండి, కుటుంబాలని వారు నాశనం చేస్తున్న పరిస్థితులు ఉంటున్నాయని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి క్రైస్తవ స్త్రీ ధరించుకోవలసిన అలంకారం ఏంటంటే, ప్రియమైన దేవుని వల్లరా, ప్రతీది కూడా అతిగా ధరించుకోవద్దని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, మనం ఒక అన్యుడు దగ్గర, అంటే దేవుని నమ్మని భర్త దగ్గర ఏం చేయాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు అలంకరించుకోవద్దని ఎక్కడ కూడా చెప్పలేదండి. ఈ యొక్క బంగారాన్ని తయారు చేసింది ఎవరండి, దేవుడే కదా. మరి తయారు చేస్తున్న దేవుడు పెట్టుకోవద్దని చెప్తాడండి. సమస్తం కూడా దేవుడు సృష్టించాడు, కానీ ఏది కూడా అతిగా చేయొద్దని దేవుడు మనకి తెలియజేశాడు. మనం లేఖనాల్లోకి వెళ్ళి ఒక సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, మరియు స్త్రీలు ఏం చేయాలంటండి, ప్రియమైన దేవుని వల్లరా, 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనంలో, మరియు స్త్రీలు అనుకోవయు ఉండి తగుమాత్రపు వస్త్రములు చేతనే ఏం చేయాలంటండి, ప్రియమైన దేవుని వల్లరా, తగుమాత్రపు వస్త్రములు చేతనే. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థత బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగిలిన వెలగల వస్త్రములతోనూ అలంకరించుకొనక. అంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి, తగుమాత్రపు వస్త్రములు అంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఆల్రెడీ ఉంటాయి వస్త్రాలు, అయినప్పటికీ ఇంకా కావాలి అంటే పక్కింటి వారు ఒక 20-30 వేలు సారీ కొనుక్కున్నారు, నేను కూడా కొనుక్కోవాలి అనే స్థితిలో ఉండకూడదు. ఇంకా చూస్తే జడలతోనైనను, ఒక అదర్ కంట్రీస్లో ఒక కంట్రీ ఉంటుంది, ఆ కంట్రీ చూస్తే చూడండి మొత్తం జుట్టంతా జడలే ఉంటుందండి. అటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని వ్యయపరచకూడదు. ప్రియమైన దేవుని వల్ల బంగారంతోనైనా ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత ఏం చేత అలంకరించుకోవాలండి, సత్క్రియల చేత, వాక్యము చేత, దేవుని క్రియల చేత తమ్మను తాను అలంకరించుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎటువంటి అలంకరణ కావాలండి క్రైస్తవ స్త్రీకి? అలంకరణ తగుమాత్రపు వస్త్రములు. ప్రియమైన దేవుని వరాల తగుమాత్రపు వస్త్రములు అంటే దైవ భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు భయము భక్తి కలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా ఏం చేయాలండి, సత్క్రియల చేత తమ్మను తామును అలంకరించుకుని ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లారా, ఎందుకంటే మనం ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపించే విషయంలో ఏం చేయాలండి, చాలా జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ప్రియమైనది. ఎందుకంటే ఒక నమ్ముకున్న మరి విశ్వాసి దగ్గరికి వెళ్ళి, మరి నమ్ముకొని భర్త అయిన ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధంగా అలంకరించుకుని వెళ్ళి మరి మనం ప్రేయర్కి వెళ్దామని పిలిచినప్పుడు మరి అవిధేయుడైన భర్త ఏం చేస్తాడండి, మరి మీరు వెళ్తున్నది చర్చికేనా, ఎక్కడికైనా వెళ్తున్నారా అనే అపోహలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు ఎక్కడ కూడా పెట్టుకోవద్దని చెప్పలేదు. ప్రియమైన దేవుని వల్లారా, తగు మాత్రమే
పెట్టుకోమని చెప్పాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మేము దేవునికి సమర్పించుకున్నామండి, దేవుడు ఈ విధంగా చేయొద్దన్నాడు చెప్పాడు, లోకానుసారంగా మనం బ్రతకకూడదండి అని చెప్పిన భావనలో ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వల్లరా. మరి ఇది స్త్రీకే కదండి, పురుషుడికి కూడా దేవుడు చెప్పాడు. చాలామంది చూడండి 5,000కి 5 ఉంగరాలు పెట్టుకుని తిరిగిన పరిస్థితులు, మరి బంగారపు చొక్కాయనే చేయించుకున్న వ్యక్తిని కూడా మనం చూసి ఆయన ఏమయ్యాడండి, మరి చంపేశారు ప్రియమైన దేవుని. అతిగా పెట్టుకోవటం వల్ల నీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మనం గమనించి తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. ప్రతిదీ కూడా ఈ బంగారమైన ఏదైనా సరే ఈ సృష్టిలో పెట్టింది ఎవరండి, దేవుడే కదా. ప్రతిదీ కూడా అనుభవించమన్నాడు, కానీ తగు మాత్రంగానే మనం అది తీసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. సంఘంలో ఇటువంటి బోధలు చేస్తూ మరి చాలామంది మారాలని ఉన్నా కానీ మరి చర్చికి రాకుండా చేస్తున్న పరిస్థితులు ఎన్నో మనకి కనిపిస్తున్నాయి. దేవుడు ప్రతిదాని గురించి చెప్పాడండి ప్రియమైన దేవుని వల్లరా. మరి మంగళసూత్రం అనేది ఏంటండి, ఒక భారతీయ సాంప్రదాయం. ఈ దేశంలో బ్రతుకుతున్న వారు ఏం చేయాలండి, వివాహ సమయంలో ఒక మంగళసూత్రాన్ని కట్టుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. చాలామంది వారు మాట్లాడుతూ ఏమంటారండి, క్రైస్తవులుగా ఉన్నవారు ఈ లోకాచారాలు మనం పాటించకూడదండి అని చెప్తూ ఉంటారు. ఈ లోకంలో మనం ఈ విధంగా ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ప్రియమైన దేవుని వల్ల. మరి ఈ లోకంలో ఇలాగ లోకస్తులుగా దీవిస్తున్నవారు మరి అన్నం తింటున్నారు కదా, మరి మనం ఎందుకు అన్నం తింటున్నాం? ఎవరికైనా ఆలోచన ఉందా? ఎవరికి కూడా ఆలోచన లేదు ప్రియమైన దేవుని వల్లరా. మరి లోకంలో ఉన్నవారు తింటున్నారు కదా, మనం తినకూడదు. మరి గమనించాలి ప్రియమైన దేవుని వల్లరా. ప్రత్యేకమైన వారిగా మనం బ్రతకాలని చూపించి ఎన్నో పరిస్థితులు చెప్తూ సంఘానికి రానవని పరిస్థితులు ఎన్నో కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని. దేవుడు ఏమన్నాడండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పాడు దేవుడు. కానీ వివాహం ఇలాగే చేసుకోవాలని ఎక్కడ కూడా బైబిల్లో రాయించలేదు ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే చాలామంది తప్పుడు బోధలు చేస్తూ ఏం చేస్తున్నారండి, కుటుంబాలనే నాశనం చేస్తున్నారు ప్రియమైన దేవుని వల్లరా. మరి పెళ్ళి కొడుకు చేసే సందర్భంలో మరి పెళ్ళి కొడుకుని అలంకరిస్తారు ప్రియమైన దేవుని వల్లరా. మరి ఆ అలంకరించే సమయంలో చూడండి వారు ఏం చేస్తారు, పాతకాలంలో అయితే ఒక పసుపు అనేది, అంటే వారు పెళ్ళికొడుకు చేసినప్పుడు వారు రాసేవారు ప్రియమైన. ఆ రాస్తున్న సందర్భంలో ఈ పసుపు అనేది ఏంటంటే ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చినప్పుడు కొన్ని పాదములకు ఏమన్నా రోగములు కానీ ఏమన్నా క్రిములు అంటుకుంటే ఒక పసుపు ద్వారా ఏమవుతుందండి, ఒక వ్యాధులనే తొలగిపోతాయని ఈ పసుపు అనేది రాసేవారు ప్రియమైనది. ఈ మామిడాకులు చూస్తే మామిడాకుల్లో కూడా ఏముందండి, రోగాన్ని తీసేసే శక్తి ఉంది ప్రియమైన దేవుని వల్లరా. మరి ఇవి ఆచారాలు కాదండి, మానవులు కల్పించిన పద్ధతులు, కానీ ఈ దేవుడు చెప్పిన పద్ధతులు కాదు ప్రియమైన దేవుని వల్లరా. ప్రతిదీ మనం ఏం చేయాలండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఈ పసుపు అనేది ఏంటంటే ప్రియమైన దేవుని వల్ల యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. పాదములలో ఉన్న ఒక ఏమన్నా రోగాలు కానీ ఏమన్నా మలినాలు ఉంటే పోతాయని ఆ విధంగా చేసేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందంటూ ఆక హల్దీ ఫంక్షన్గా చేయటం మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారండి, విపరీతముగా వారు ఇదొక డీజే సౌండ్స్ పెట్టి భయంకరమైన స్థితిలో చేస్తున్న సందర్భాలు కూడా ఎన్నో మనకి కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వల్లరా. అంటే ట్రెండ్ మారిందంటూ ఇక కల్చర్ని ఏం చేస్తున్నారండి, వారు మార్చేస్తున్నారు ప్రియమైన దేవుని వల్లరా. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుడు ప్రతిదాన్ని కూడా చెప్పాడు ప్రియమైన దేవుని వల్లరా. మరి బట్టు గురించి చెప్పాడంటే
చెప్పాడు ప్రియమైన దేవుని వర్లారా. ఏ బొట్టు గురించి చెప్పాడంటే లేవియా కాండము 19 అధ్యాయం 28 వచనం కనుక మనం చూస్తే, లేవియా కాండము 19 అధ్యాయం 28 వచనం, లేవియా కాండము 19 అధ్యాయము 28 వచనం కనుక, చచ్చిన వాని కొరకు నీ దేహమును చీరుకొనకూడదు. పచ్చబొట్లు అండి. ఏ బొట్లు అండి? పచ్చబొట్లు. అదే ఇప్పుడు టాటోస్ అని వేసుకుంటాం కదా ప్రియమైన దేవుని వాళ్ళరా. పచ్చబొట్లైనా మీ దేహమునకు పొడుచుకొనకూడదని. ఎందుకంటే ఈ యొక్క దేహము ఎవరండి? దేవుడిచ్చాడు మనకి. దేవుడిచ్చిన దేహాన్ని మనం ఏం చేయాలండి? మంచిగా వండించుకుంటూ దేవునికి మనం ఇవ్వాలి ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఆయన ఏమన్నాడు? చచ్చిన వాని కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. అంటే ఈ బొట్టు అయితే పెట్టుకోవద్దని, పచ్చబొట్టు పొడిపించుకోవద్దని దేవుడు మనకి తెలియజేశాడు ప్రియమైన దేవుడు. అంతేగాని ఈ యొక్క గాజులు పెట్టుకోవద్దు, పువ్వులు పెట్టుకోవద్దు, అంటే వస్త్రములు అనేవి ఇలాగ కట్టుకోవద్దని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు ప్రియమైన దేవుని వల్ల. ఏది కూడా అతిగా చేయొద్దని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు. ఇంకా కాటిక గురించి కూడా చెప్పాడంటే, మనం చూస్తున్నట్లయితే కాటిక గురించి కూడా దేవుడు చెప్పాడు ప్రియమైన దేవుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, ఆ 3వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును దిశమూల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే నీ దృష్టి చక్కగా కనిపించడానికి ఏం చేయమంటున్నాడండి? కాటిక అనేది పెట్టుకోమని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. చిన్నపిల్లలకి చూడండి, చిన్నప్పుడు కాటిక అనేది వాడు ఏడుస్తున్నా సరే, చిన్నపిల్లలు ఎవరైనా ఏడుస్తున్నా సరే ఎందుకండి కాటిక అలా పెడతారంటే దృష్టి అనేది మంచిగా కనిపిస్తుందని పెడతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ మనం ఆత్మీయ అర్థాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఏం చేయాలండి? దేవుని యందు మనం చక్కగా తేటగా దేవుణ్ణి చూసే స్థితిలో మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అంటే నీ కళ్ళు బాగా కనపడాలి, దేవుని దృష్టిలో మంచిగా ఉండాలని, నీ యొక్క దృష్టి అంతా చక్కగా ఉండాలి, నీ నడవడిక అంతా దేవుని దృష్టిలో చక్కగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. మరి దేవుడు ఈ అలంకరణ గురించి ఎక్కడ కూడా ఏమీ ప్రాధాన్యత దేవుడు చూపించలేదు. ఎందుకంటే ఈ యొక్క అలంకారం అనేది శరీరానికి అలంకరించుకుంటున్నాం, కానీ ఈ యొక్క అలంకరణ అనేది అతిగా చేయొద్దని దేవుడు మాత్రం తెలియజేశాడు ప్రియమైన దేవుని వల్ల. అది స్త్రీ అయినా మరి పురుషుడైనా ఎవరైనా సరే. అందుకే స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు ప్రియమైన దేవుని వర్లారా అని చెప్పాడు ప్రియమైన దేవుని వర్లారా. పూలు పెట్టుకోవద్దని కూడా ఇలాగ ఏమి కూడా దేవుడు చెప్పలేదు ప్రియమైన దేవుని వర్లారా. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నామో మనం గమనించుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని వర్లారా. ఇంకా మనం చూస్తే ఇక భారతీయ సాంప్రదాయంలో మనం అన్యుల కుటుంబంలో చూసినట్లయితే వారి యొక్క సాంప్రదాయ పద్ధతులు అన్నీ ఎలా ఉంటాయండి? ఒక బట్టు, కాటిక, మరి ఇవన్నీ తెల్లని వస్త్రములు అనేవి ధరించుకున్నారంటే ఏంటండి? వారి భర్త చనిపోయాడు అన్నదానికి చూసిన ప్రియమైన దేవుని వారలారా. మరి చర్చికి వస్తున్న వారిని ఇటువంటి తీసేసి రమ్మంటే మరి ఎటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని వారలారా గమనించాలి మనం. మరి అవిధేయుడిగా బ్రతుకుతున్న భర్త ఏమవుతాడు ప్రియమైన దేవుని వారలారా గమనించాలి. ఒక ఆయన దగ్గరికి వచ్చి మరి అంటే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఆమె ఇలాగనే చెప్పిందండి. ఏమనంటే అదే
ఈ వస్త్రములన్నీ అంటే ఈ యొక్క అలంకరణ అనేది మీరు తీసివేసి రమ్మంటున్నారు కదా, మా భర్త ఒప్పుకోవట్లేదు అని అంటే ఆయన ఏమంటున్నాడంటే, అంటే నువ్వు ఇంటినైనాను అన్నదమ్ములనైనాను మరి అక్క చెల్లెళ్ళనైనాను భర్తనైనాను విడిస్తేనే దేవుని రాజ్యంలోనికి నువ్వు వెళ్తావు అని ఇవన్నీ నువ్వు పాటించాలని చెప్పిన సిద్ధాంతాలు కూడా ఎన్నో కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని. అంటే వీరు ఏం చేస్తున్నారంటే కుటుంబాలని వీరు నాశనం చేస్తున్న పరిస్థితులు ఎన్నో కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వల్ల. అందుకే లేఖనాల్లో మనం గమనించాలి, వాటి ప్రకారంగా జీవించాలి ప్రియమైన దేవుని వల్ల. అటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవుడు ఎక్కడ కూడా దీని గురించి చెప్పలేదు అని మనం గమనించాలి ప్రియమైన దేవుని. ఇవి దేవుని రాజ్యానికి, దేవుని వద్దకి వెళ్ళటానికి ఇది ఆటంకం కాదు ప్రియమైన దేవుని వర్లారా. మనం ఏమి ధరించుకోవాలి ప్రియమైన దేవుని వర్లారా? మనం చూసినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూసాం కదా, ఇందాక 3వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఎటువంటి అలంకారం ధరించుకోవాలండి? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అంటే ఎటువంటి అలంకారం ధరించుకోవాలండి? వెలుపటి అలంకారము మనకు వద్దండి ప్రియమైన దేవుని వల్ల. సాధువుగా జీవించాలి ప్రియమైన దేవుని వల్ల. ఒక సాధువు ఏ విధంగా జీవిస్తాడు? సాధు జంతువు ఏ విధంగా జీవిస్తుంది? జంతువుల్లో రకాలు ఉంటాయండి. సాధు జంతువు ఉంటాయి, క్రూర మృగాలు, క్రూర జంతువులు కూడా ఉంటాయి ప్రియమైన దేవుని వల్ల. సాధువు ఏ విధంగా జీవిస్తాడో అటువంటి జీవితం మనం కలిగి ఉండాలని, మృదువైన మాటలు మాట్లాడాలి, మృదువుగా జీవించాలి ప్రియమైన దేవుని వల్ల. మంచి గుణము కలిగి ఉండాలి. అటువంటి అలంకారము మనం ధరించుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేసాలి. ఏం చేయాలండి? మనం మన యొక్క హృదయాన్ని అలంకరించుకోవాలండి. మన గుణం అనే అలంకారాన్ని మనం అలంకరించుకోవాలి. భక్తి అనే అలంకరణ మనం అలంకరించుకోవాలి. ప్రేమ అనే అలంకరణ మనం, ఇవన్నీ ఈ సద్గుణాలన్నీ మనం ఏం చేయాలండి? మనం అలంకరించుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. అటువంటి అలంకరణతో మనం జీవించాలని మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఎంతటితో యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. సర్వ సృష్టికి కారణభూతుడైన పరమందున్న గొప్ప దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఇదిగోనైనా ఎన్నో విధాలుగా మాకు సహాయతను అందించిన దేవా, విలువైన వాక్కుల ద్వారా హెచ్చరించిన దేవా, కృప చూపిన దేవా, నీకే స్తోత్రం నాయన. ఇదిగోనైనా అలంకరణ అనేది నాయన మీ యొక్క రాజ్యానికి ఆటంకం కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ఏ విధంగా అయినా మితముగా వారి యొక్క అలంకరణ ఉండాలని నాయన, సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అలంకారం మేము ధరించుకోవాలని మీ వాక్యం ద్వారా తెలియజేసిందేవా. అటువంటి స్థితిలో నీ బిడ్డలైన మేమందరం ఉండే మనసును దయచేయండి. దుష్టక్రియలను లయపరచండి నాయన. ఇదిగోనైనా ఎన్నో తప్పుడు బోధలు చేస్తూ నాయన, మీరు చెప్పని మాటలు దేవోపదేశములని చెబుతూ వ్యర్థముగా చెప్పిన పరిస్థితులు ఎన్నో కనపడుతున్నాయన. అటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలిగించి ప్రతి వారు తెలుసుకుని నడిచి గ్రహించే మనసును దయచేయమని, సమస్తంలో తోడుగుండమని, ఇప్పటి వరకు నేను కూడికి మహింకరంగా జరిగించుకున్న దేవా, సహాయతను అందించిన దేవా, నీకే వందనములు చెల్లిస్తూ నేను బలహీనలుగా ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బలపరచండి నాయన. ఇదిగో నేను ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఇబ్బందులతో బాధపడిన బిడ్డలైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. రుణబంధకాల్లో బంధింపబడిన బిడ్డలకు విడుదల కలిగించండి నాయన. అలాగేనైనా ఎవరి ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలకు కావలసిన ప్రతి అవసరతను దయచేయని, సమస్తంలో తోడుగుండమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆలపిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.